ఏమిట్రా ముద్రించరా లేవండి. నువ్వు నాన్న నిద్ర పట్టలేదు నాన్న. ఈ మొహా చూస్తే నిద్ర కూడా పడతాయి. ఒరేయ్ ఏమిట్రా నీ చెయ్యి వాడు గోకుతున్నాడు, వాడి కాలు నువ్వు గోకుతున్నావు. ఎందుకా మనం వచ్చింది ఇక్కడికి? అక్కడ నీ ఉద్యోగం పోయినందుకు. ఇక్కడ భోజనం బాగా మనకు దొరుకుతుంది కనుక. అది భోజనం కోసం కాదురా మనం ఇక్కడికి వచ్చింది. ఈ ఆస్తి అంతా రేపు మనం అనుభవించాలి. రేపంటే రేపేనా? రేపంటే రేపు కదా, రేపు పండుతాకే. దానికి అంతా ఓ ప్లాన్ ఉంది. సీత నువ్వు, గీత నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటామంటే చాలరా, వాళ్ళు కూడా మిమ్మల్నే చేసుకునేటట్టు చెయ్యాలి. రేపటి నుంచి మీ ఇద్దరు వాళ్ళిద్దరిని పూతరేకుల్లే అతుక్కోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ అత్తయ్యను బుట్టలో వేసుకోవాలి. బుట్టలో వేసుకున్నారా, కోటలో బాగా వేసామన్నమాట. అయితే రేపు ఉదయం బుట్ట కొని తీసుకొచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే అత్తయ్య అందులో వేయాలిగా మరి. ఏంట్రా నాన్న రోజు రోజుకి మరిలా తయారైపోతుండో. ఇలా నాన్న మనకు పుడతాడు నేర్చుకోలేదా?